కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేటలోని షాదీ మంజిల్ నందు మంగళవారం నాడు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రసంగిస్తూ విపిఆర్ ఫౌండేషన్ మరియు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ స్విమ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ రహిత కోవూరే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక వారం రోజుల పాటు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ అందుబాటులో ఉంటుందని, క్యాన్సర్ అనుమానితులు, క్యాన్సర్ రోగులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని క్యాన్సర్ బారి నుండి విముక్తి పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, స్విమ్స్ డైరెక్టర్ రమేష్, డిఎంహెచ్ఓ పెంచలయ్య, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్కుమార్ యాదవ్, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, రావెల్ల వీరేంద్ర చౌదరి, పొన్నెబోయిన చంద్రకిషోర్ యాదవ్, కైలాసం ఆదిశేషారెడ్డి, ఏకొల్లు పవన్ రెడ్డి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. తిరుపతిలో స్విమ్స్ హాస్పిటల్కి 3.5 కోటి వ్యయంతో ఈ బస్సుని దాంట్లోనే ఈ క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ చేసే ఎక్విప్మెంట్ తో వాళ్ళు దేవస్థానం తరఫున నియోజకవర్గం లక్ష్యంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన స్థానిక శాసనసభ్యురాలు పెద్దలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, గుండె జబ్బులు మరొక వైపు ఉంటే మనకు తెలియకుండా చాప కింద నీరులాగా ఈ క్యాన్సర్ కూడా చాలా వేగంగా వ్యాపిస్తూ ఉన్నది. క్యాన్సర్ ఒకసారి మామూలుగా దానికి సింటమ్స్ వచ్చి మనందరికీ తెలిసేటప్పటికీ చాలాసార్లు అది బాగా ముదిరిపోయి స్టేజ్ 4లో అలా ఉండడం, అప్పుడు ఎక్కువ మనం ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితి. అది తెలియాలి అన్నట్టు చాలా మందికి భయంతో ఉంటారు గ్రామాల్లో. కానీ మీరు ఇప్పుడు డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, ఒకవేళ మనం దీంట్లో వ్యాధిని ఐడెంటిఫై చేసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 100% కింద ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కావచ్చు, లేదంటే వాళ్ళది తిరుపతి టీటీడీ ద్వారా ఉన్న స్కీమ్స్ కావచ్చు, 100% ఫ్రీగా మనం స్విమ్స్ ద్వారా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఒక రేడియాలజిస్ట్ని, ఒక డాక్టర్ని. నేను రేడియాలజీ చదివేటప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి మ్యామోగ్రఫీ అని ఒక ఎక్స్రే ఉంటుంది. అది వెస్ట్రన్ వరల్డ్లో, యుఎస్లో, డెవలప్ కంట్రీస్లో అది కంపల్సరీ చేశారు. 40 ఏళ్ళు పైన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ అనేది కంపల్సరీ చేశారు వెస్ట్రన్ వరల్డ్లో. దానివల్ల ఎంతో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వెస్ట్రన్ వరల్డ్లో చాలా తగ్గించారు. వాళ్ళకి ఇది కొత్త కాబట్టి వాళ్ళకి కొంచెం చిన్నగా అర్థం కాని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అవగాహన కల్పించి చెప్పి వాళ్ళని చేయాలని చెప్పి కూడా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు చెప్పే ఈ టెస్ట్లన్నీ ఫస్ట్ నేను కూడా చేయించుకున్నాను కాబట్టి ఏమీ లేదు అని చెప్పి మనకు తెలిసింది కాబట్టి ధైర్యంగా ఇలాగా ప్రతి ఒక్కరూ చేయించుకుంటే వాళ్ళు ధైర్యంగా ఉంటారని చెప్పి చేయించుకున్న ఈరోజు అడ్వాన్స్డ్ మెడికల్ స్టేజ్లో మనం ఉన్నాం కాబట్టి అది 1 నిమిషంలో తగ్గిపోతుంది. నేను ఎలక్షన్స్కి తిరిగేటప్పుడు చాలా మంది నేను క్యాన్సర్ పేషెంట్స్ని చూడడం జరిగింది మన నియోజకవర్గంలో. వాళ్ళందరూ పాపం 3rd స్టేజో 4th స్టేజో అలా బాధపడుతున్నారు. వాళ్ళకి సరైన అవగాహన లేక కొంతమంది అయితే నాటు మందులు కూడా వాడుతున్నారు, హాస్పిటల్స్ కూడా వెళ్ళలేక. ఒకవేళ అలా ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే కూడా కొంచెం ఎన్రోల్ చేసుకుంటే మనము స్విమ్స్ కి తీసుకువెళ్ళి వాళ్ళకి ఉచిత వైద్యం కూడా చేయిస్తామని చెప్పి మీ అందరికీ మరోసారి డాక్టర్స్ అందరి తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.